పార్టీ రోజున ఈ స్థాయి గెలుపొచ్చింది అంటే 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే దానిలో మెజారిటీ పాత్ర నారా లోకేష్ గారు పోషించారండి. కనీసం ఆయనకి అర్హత తగ్గ అవకాశం ఇవ్వాలన్నా కూడా ఆయన వెంటనే డిప్యూటీ సీఎం చేసి ఉండాలి కనీసం. అలాంటిది అందరు మంత్రులతో సమానంగా ఆయనకు మంత్రిత్వ శాఖ, మళ్ళీ దానికేమో పనిచేసే శాఖలే, మళ్ళీ ఇండస్ట్రీలు తీసుకురావాలి, స్కూళ్ళు విజిట్ చేయాలి, స్కూల్లో అక్కడ ఉన్న సౌకర్యాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మళ్ళీ పని ఆయనకి. అరే ఎలక్షన్ ముందు పనే, ఎలక్షన్ తర్వాత పనే, కానీ ఆయన స్థాయికి తగ్గ గుర్తింపు ఆయనకి ఇస్తున్నారండి. నేను సూటుగా అడుగుతున్నానండి తెలుగుదేశం పొలిట్ బ్యూరో పెద్దల్ని, అలాగే రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారిని. 2024 ఎలక్షన్కు ముందు నారా లోకేష్ గారు పడ్డ అవమానాలు, కష్టాలు, ఆయన మీద పడ్డ కేసులు, ఆయన మీద జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో మరొకటి ఎవరి మీదైనా పడ్డాయండి? అన్ని కష్టాలు పార్టీ కోసం పడ్డవాడు ఇంకొకటి ఎవరన్నా ఉన్నారా? అలాంటి వ్యక్తిని వేళ కొన్ని పరిమితులు విధించి అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెడతా ఉంటే ఆయన్ని చూసి పార్టీలోకి వచ్చిన మాలాంటి వాళ్ళకి చాలామందికి చాలా బాధగా ఉందండి. ఆయన కష్టంతో దాదాపు 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి. అందులో 90 మంది ఓటేస్తే ఆయన సీఎం అండి. అయితే పెద్దలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం ఆలోచిస్తారో అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇది వారసత్వం అనుకుంటారేమో, లేకపోతే దీన్ని మరొక రకంగా విమర్శిస్తారేమో అని పెద్ద ఆయన ఆలోచిస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు భవిష్యత్తులో ప్రజలందరికీ గుర్తుండేది నారా లోకేష్ గారు ఏ పదవిలో ఉన్నారనేది తప్ప ఆయన మీద వచ్చిన విమర్శలు కాదు. 100 మంది 100 రకాలు విమర్శిస్తారు. ఈయనకి అర్హత లేకపోతే మీరు ఇబ్బంది పడాలి, కానీ ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని అలా లో ప్రొఫైల్లో చూడడం మాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారండి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం, మనం ఇంకా సాధారణంగానే ఉందామంటే నడిచే రోజులు కాదు ఇవి.